హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఈజీగా ప్రిపేర్ చేసుకునే కేసరి ప్రిపేర్ చేసుకుందాము. ఇలా రవ్వ, నేను గోధుమ ఉప్మా చేసుకుంటాను కదా, ఆ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. బెల్లము, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, సేమ్ అదే రవ్వతోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు 2 గ్లాసెస్ వేసి బాయిల్ చేసుకున్నాను కెటిల్లో. ఇలా ప్యాన్లో సేమ్ గీలోనే రవ్వ వేసి ఒక గ్లాసు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, బెల్లము మనకు షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నాను. యాలకు కూడా 2 దంచి వాటర్లో వేసాను. హాట్ వాటర్ వేడి చేసుకున్నాం కదా, రవ్వ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను. తర్వాత కలుపుతూ ఉండాలి, దగ్గర పడుతుంది. మనకు కావాల్సినంత బెల్లం కూడా వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా, లేకంటే ఉండలు కట్టిపోతుంది. తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుందని నేను ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. చూడండి, బెల్లం కూడా కరిగిపోయింది. బెల్లం ముందే వాటర్లో వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము స్వీట్ చూసుకోవాలి, అంటే ఇది ప్రసాదం కాబట్టి మనం టేస్ట్ చేయకూడదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసేసి బాగా కలిపేసి దగ్గర పడింది. సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడుకుతుంది. అంతే, రవ్వ కేసరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి.